అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. శ్రీకాళహస్తి మొదటిసారి వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో ఎంతగానో యూజ్ అవుతుందండి. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా 2 కిలోమీటర్ల దూరంలో టెంపుల్ ఉంటుంది. మీరు ట్రైన్ దిగిన వెంటనే బయటికి రాగానే దేవస్థానానికి సంబంధించిన ఫ్రీ బస్సులు మీకు అందుబాటులో ఉంటాయండి. అక్కడి నుంచి మీరు టెంపుల్‌కైతే చేరుకోవచ్చు. అదేవిధంగా బయట కూడా ఆటోలు అందుబాటులో ఉంటాయండి. ₹20 ఇస్తే ఆటో వాళ్ళు టెంపుల్ దగ్గరికైతే తీసుకురావడం జరుగుతుంది. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. టెంపుల్‌కొచ్చేటప్పుడు దక్షిణ గోపురం 4 నంబర్ గేట్ అని చెప్పండి. ఇక్కడైతే మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి సకల సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అంటే అకామిడేషన్ గాని, అదేవిధంగా డార్మిటరీలు ఇది ఫ్రీగా ఇస్తారండి. ఫ్రీ లాకర్సు. అదేవిధంగా మీ యొక్క మొబైల్ ఫోన్ పెట్టుకోవడానికి, స్నానం చేయడానికి, రెడీ అవ్వడానికి సకల సదుపాయాలన్నీ గూడా మీకు 4 నంబర్ గేట్ వైపు అందుబాటులో ఉంటాయి. ఆడవారికి సెపరేట్‌గా, మగవారికి సెపరేట్‌గా కూడా వాష్‌రూమ్‌లు కూడా అందుబాటులో ఉంటాయండి. చాలా నీట్‌గా ఉంటాయి. చాలా బాగుంటాయి. కాకపోతే కొంతమంది ఆటో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవస్థానం దగ్గర రెడీ అవ్వడానికి ఎటువంటి సౌకర్యాలు కూడా అందుబాటులో లేవని చెప్పి, వాళ్ళు టై అప్ అయినటువంటి హోటల్ దగ్గరికి, లాడ్జ్‌ల దగ్గరికి తీసుకెళ్ళి కొంతమంది భక్తులనైతే మోసం చేయడం జరుగుతుందండి. ఇక్కడ వీడియోలో చూడొచ్చు మీరు. అంటే వాష్‌రూమ్‌లు గాని, మగవారికి, ఆడవారికి సెపరేట్‌గా అదేవిధంగా ఫ్రీ డార్మిటరీలు కూడా హాల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. ఇక్కడ మీరు స్టే చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి టెంపుల్ ఓపెనింగు ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 5:30 నుండి సుప్రభాత సేవ నుండి టెంపుల్ అయితే ఓపెన్ అవుతుందండి. మనకి ఇదేనండి దక్షిణ గోపురం 4 నంబర్ గేటు. మనకి రాహుకేతు పూజ అన్నది ఎవరైతే చేయించుకోవాలనుకుంటున్నారో టికెట్ మనకి 5 రకాల రేట్‌లో అందుబాటులో ఉంటుందండి. రూ. 500, రూ. 750, రూ. 1,500, రూ. 2,500, 5,000 వరకు కూడా మీకు రాహుకేతు పూజకు సంబంధించినటువంటి టికెట్ అయితే అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీకు నచ్చినటువంటి కాస్ట్‌లో టికెట్ తీసుకొని రాహుకేతు పూజ అయితే చేయించుకోండి. ఇక్కడ కనిపించేటువంటి మండపాలు రూ. 500 మండపాలండి. మీరు ఏ టికెట్ తీసుకున్నా సరే పూజ అయితే అందరికీ ఒకే విధంగా ఉంటుందండి. మనకి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా రాహుకేతు పూజ అన్నది కంటిన్యూగా బ్యాచ్‌ల వైస్ జరుగుతూ ఉంటుందండి. దాని తర్వాత మీరు స్వామివారిని దర్శించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు కొనుక్కున్నటువంటి టికెట్‌లోనే పూజ కిట్ కూడా అందుబాటులో ఉంటుందండి. మనకి ఎరుపు రంగు వస్త్రం, నలుపు రంగు వస్త్రం, తమలపాకులు, పసుపు, కుంకుమ 2 రకాల ధాన్యాలు, అదేవిధంగా రాహుకేతుకు సంబంధించిన బట్టి ఎండి విగ్రహాలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. పూజ అనంతరం కూడా మీరు స్వామివారిని దర్శించుకొని వెండి విగ్రహాలైతే హుండీలో వేయడానికి అవకాశం